ఓం శాంతి. మురళీ డేట్ 26/10/2025. అవ్యక్త బాప్ దాదా రివైజ్ కోర్స్ 15/10/2007. సంగమ యుగపు జీవన ముక్త స్థితిని అనుభవం చేసుకునేందుకు అన్ని భారాలను, బంధనాలను బాబాకు ఇచ్చేసి డబల్ లైట్ గా అవ్వండి. ఈరోజు విశ్వ రచయిత అయిన బాప్ దాదా తమ మొదటి రచన అయిన అతి లవ్లీ మరియు లక్కీ అంటే అతి ప్రియమైన వారు మరియు అతి అదృష్టవంతులైన పిల్లలతో కలయిక జరుపుతున్నారు. చాలా మంది పిల్లలు సన్ముఖంలో ఉన్నారు, కళ్ళతో చూస్తున్నారు, మరియు నలువైపులా ఉన్న అనేక మంది పిల్లలు మనస్సులో ఇమిడి ఉన్నారు. బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తున్న 3 భాగ్య నక్షత్రాలని చూస్తున్నారు. మొదటి భాగ్యం బాప్ దాదా యొక్క శ్రేష్ట పాలన. రెండవ భాగ్యం శిక్షకుని ద్వారా చదువు. మూడవ భాగ్యం సద్గురు ద్వారా లభించిన అన్ని వరదానాలతో మెరుస్తున్న సితార. మీరందరూ కూడా మీ మస్తకంపై మెరుస్తున్న సితారాలను అనుభవం చేస్తున్నారు కదా. సర్వ సంబంధాలు బాబాతో ఉన్నాయి, అయినా కూడా జీవితంలో ఈ 3 సంబంధాలు అవసరం. మరియు గారాబాల ముద్దు పిల్లలైన మీ అందరికీ ఇవి సహజంగానే ప్రాప్తించాయి, లభించాయి కదా. నష ఉంది కదా. ఓహో బాబా, ఓహో ఓహో శిక్షకుడు, ఓహో సద్గురువు. ప్రపంచంలోని వారైతే మహానాత్మగా చెప్పుకునే లౌకిక గురువు ద్వారా ఒక్క వరదానాన్ని పొందటానికి ఎంతగానో ప్రయత్నం చేస్తారు. కానీ మీరు జన్మించినప్పుడే బాబా మిమ్మల్ని సహజ వరదానాలతో సంపన్నం చేసేశారు. భగవంతుడైన బాబా మాపై ఇంతగా బలిహారమైపోతారు అన్న దానిని, ఇంత శ్రేష్ట భాగ్యాన్ని స్వప్నంలోనైనా ఆలోచించారా? భక్తులు భగవంతుని గీతాలను గానం చేస్తే భగవంతుడైన బాబా ఎవరి గీతాన్ని గానం చేస్తారు? అదృష్టవంతులైన పిల్లల యొక్క పాటలు పాడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా మీరందరూ రకరకాల దేశాల నుండి ఏ విమానంలో వచ్చారు? స్థూల విమానంలోన లేక పరమాత్మ ప్రేమ అనే విమానంలో అన్ని వైపుల నుండి వచ్చి చేరుకున్నారా? పరమాత్మ విమానం ఎంత సహజంగా తీసుకొస్తుంది, ఎటువంటి కష్టము ఉండదు. అందరూ పరమాత్మ ప్రేమ అనే విమానంలో చేరుకున్నందుకు అభినందనలు, అభినందనలు, అభినందనలు. మొదటిసారి వచ్చిన వారైనా లేక చాలా కాలం నుండి వస్తున్న వారైనా కానీ బాప్ దాదాకు ప్రతి ఒక్కరి విశేషత గురించి తెలుసు. బాప్ దాదాకు ఏ పిల్లలైనా సరే, వారు చిన్నవారైనా పెద్దవారైనా, మహావీరులైన
పురుషార్థులైనా కాని పిల్లలు ప్రతి ఒక్కరూ ప్రియమైన వారే. ఎందుకని ప్రియమైన వారు? మీరు బాబాని వెతికారు కానీ లభించలేదు. కానీ బాబ్ దాదా పిల్లలైన మిమ్మల్ని ప్రతి ఒక్కరిని చాలా ప్రేమతో, దయతో, స్నేహంతో మూల మూలల నుండి వెతికారు. ప్రేమ ఉంది కాబట్టి వెతికారు కదా. ఎందుకంటే ఎటువంటి విశేషత లేని వారు నా పిల్లలలో ఒక్కరు కూడా లేరు అన్నది బాబాకు తెలుసు. ఏదో ఒక విశేషతయే మిమ్మల్ని తీసుకొచ్చింది. గుప్త రూపంలో వచ్చిన బాబాని గుర్తించారు. నా బాబా అని అన్నారు. నా బాబా అని అంటారు కదా. నీ బాబా అని అనేవారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా ఎవరైనా? అందరూ నా బాబా అనే అంటారు. ఇది విశేషత కదా. పెద్ద పెద్ద విజ్ఞానవేత్తలు, పెద్ద పెద్ద విశేష వ్యక్తులు తెలుసుకోలేకపోయారు. కానీ మీరందరూ అయితే తెలుసుకున్నారు. మీ వారిగా చేసుకున్నారు కదా. బాబా కూడా మిమ్మల్ని తమ వారిగా చేసుకున్నారు. ఈ సంతోషంలో పాలింపబడుతూ ఎగురుతూ ఉన్నారు కదా. ఎగురుతున్నారు, నడవటం లేదు, ఎగురుతున్నారు. ఎందుకంటే నడిచేవారు బాబాతో పాటు తమ ఇంటికి వెళ్ళలేరు. ఎందుకంటే బాబా అయితే ఎగిరేవారు కదా. అటువంటి అప్పుడు నడిచేవారు ఎలా తోడుగా చేరుకుంటారు? అందుకని బాబా పిల్లలందరికీ ఏ వరదానాన్నిస్తున్నారు? ఫరిస్తా స్వరూప భవ. ఫరిస్తా ఎగురుతుంది, నడవదు. మరి మీరందరూ కూడా ఎగిరే కళ కలవారు కదా. అంతే కదా. ఎవరైతే ఎగిరే కళ కలవారో వారు చేతులెత్తండి. లెక్క అప్పుడప్పుడు నడిచేవారు, అప్పుడప్పుడు ఎగిరేవారా? కాదా. సదా ఎగిరేవారు. డబల్ లైట్ గా ఉండేవారు కదా. ఎందుకని? మనస్సులో కానీ బుద్ధిలో కానీ ఏ విధమైన భారం ఉన్నా దానిని బాబాకు ఇచ్చేయండి అని బాబా మీ అందరి నుండి గ్యారంటీ తీసుకున్నారు. భారాన్ని తీసుకునేందుకే బాబా వచ్చారు. మరి బాబాకు భారాన్ని ఇచ్చారా? లేక కాస్త కాస్త భద్రంగా పెట్టుకున్నారా? తీసుకునేవారు తీసుకుంటున్నప్పుడు భారాన్ని ఇవ్వటం అనేది ఆలోచించే విషయమా? లేక భారాన్ని జాగ్రత్తగా పదిలపరుచుకొని పెట్టుకోవటం 63 జన్మల అలవాట? భారాన్ని పెట్టుకోవాలి అనుకోవటం లేదు కదా. కానీ అలవాటు మూలంగా బలహీనమైపోతున్నాము అని చాలా మంది పిల్లలు అంటూ ఉంటారు. ఇప్పుడైతే బలహీనంగా లేరు కదా. బలహీనంగా ఉన్నారా? లేక దృఢంగా ఉన్నారా? బలహీనంగా ఎప్పుడూ అవ్వకూడదు. దృఢత్వం, శక్తులు దృఢంగా ఉన్నారా? లేక బలహీనంగా ఉన్నారా? దృఢంగా ఉన్నారు కదా. భారాన్ని పెట్టుకోవటం మంచిగా అనిపిస్తుందా?
భారం పెట్టుకోవటంపై మనస్సు పడిందా? వదిలేయండి. వదిలేస్తే వదులుతుంది, వదలకపోతే వదలదు. వదలటానికి సాధనం దృఢ సంకల్పం. దృఢ సంకల్పాన్నైతే చేస్తాము, కానీ కానీ అని చాలా మంది పిల్లలు అంటూ ఉంటారు. కారణమేంటి? దృఢ సంకల్పాన్నైతే చేస్తారు, కానీ చేసిన దృఢ సంకల్పాన్ని రివైజ్ చేసుకోరు. పదే పదే మనస్సులో రివైజ్ చేసుకోండి. మరియు భారం అంటే ఏంటి? డబల్ లైట్ అనుభవం అంటే ఏంటి అన్న దానిని రియలైజ్ చెయ్యండి. రియలైజేషన్ కోర్సుకు ఇప్పుడు ఇంకాస్త అండర్లైన్ చెయ్యండి. అనటం మరియు ఆలోచించటం చేస్తారు, కానీ భారం అంటే ఏంటి? డబల్ లైట్ గా ఉండటం అంటే ఏంటి అన్న దానిని మనస్సు లోపల నుండి రియలైజ్ చెయ్యండి. తేడాను ఎదురుగా పెట్టుకోండి. ఎందుకంటే బాప్ దాదా ఇప్పుడు సమయ సమీపత ప్రమాణంగా పిల్లలు ప్రతి ఒక్కరిలో ఏం చూడాలి అని కోరుకుంటారు? చెప్పిన దానిని చేసి చూపించాలి. ఆలోచించిన దానిని స్వరూపంలోకి తీసుకురావాలి. ఎందుకంటే బాబా వారసత్వము జన్మసిద్ధ అధికారం ఏంటంటే ముక్తి మరియు జీవన ముక్తి. వచ్చి ముక్తి జీవన ముక్తుల వారసత్వాన్ని ప్రాప్తి చేసుకోండి అని అందరికీ ఈ నిమంత్రణనే ఇస్తారు కదా. కనుక ముక్తి ధామంలో ముక్తిని అనుభవం చెయ్యాలా, లేక సత్యుగంలో జీవన ముక్తిని అనుభవం చెయ్యాలా, లేక ఇప్పుడు సంగమ యుగంలో ముక్తి జీవన ముక్తి యొక్క సంస్కారాలను తయారు చేసుకోవాలా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎందుకంటే మేమిప్పుడు ఈశ్వరీయ సంస్కారాల ద్వారా దైవీ ప్రపంచాన్ని తయారు చేసేవారిమి అని మీరు చెప్తారు. మీ సంస్కారాల ద్వారా నూతన ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. అటువంటప్పుడు సంగమ యుగంలోనే ముక్తి జీవన ముక్తుల సంస్కారాలు ప్రత్యక్షమై ఉండాలి కదా. కనుక సర్వ బంధనాల నుండి మనస్సు మరియు బుద్ధి విముక్తి అయి ఉందా అన్న దానిని చెక్ చేసుకోండి. ఎందుకంటే బ్రాహ్మణ జీవితంలో గత జీవితంలోని అనేక విషయాల బంధనం నుండి ముక్తులయ్యారు, కానీ సర్వ బంధనాల నుండి విముక్తులయ్యారా? లేక కొన్ని బంధనాలు ఇప్పుడు కూడా తమ బంధనంలో బంధిస్తాయా? ఈ బ్రాహ్మణ జీవితంలో ముక్తి జీవన ముక్తుల అనుభవం చెయ్యటమే బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్టత. ఎందుకంటే సత్యుగంలో జీవన ముక్తి జీవన బంధనం అన్న ఈ రెండింటి జ్ఞానమే ఉండదు. జీవన బంధనం అంటే ఏంటి, జీవన ముక్తి అంటే ఏంటి అన్న దానిని ఇప్పుడు అనుభవం చెయ్యగలరు.
ఎందుకంటే మీరందరూ చేసిన ప్రమాణం ఏంటంటే అనేక సార్లు ప్రమాణం చేశారు. ఏమని ప్రమాణం చేశారు గుర్తుందా? మీ ఈ బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యమేంటి అని ఎవర్నడిగినా ఏమని సమాధానమిస్తారు? బాబా సమానంగా అవ్వాలి. పక్కానే కదా? బాబా సమానంగా అవ్వాలి కదా? లేక కాస్త కాస్త అవ్వాలా? సమానంగా అవ్వాలి కదా? సమానంగా అవ్వాలా లేక కాస్త అయినా కూడా పర్వాలేదా? పర్వాలేదా? దానిని సమానత అనైతే అన్నారు కదా. బాబా ముక్తుడా లేక బంధనుడా? దేహము, దేహ సంబంధాలు, తల్లి, తండ్రి, బంధువు, సక్కుడు, ఈ సంబంధాలే కాదు, దేహంతో పాటు కర్మేంద్రియాలతో కూడా ఏదైతే సంబంధం ఉందో ఆ కర్మేంద్రియాల సంబంధం యొక్క బంధనం, అలవాటు యొక్క బంధనం, స్వభావం యొక్క బంధనం, పాత సంస్కారాల బంధనం, ఇలా ఏది ఉన్నా బాబా సమానంగా ఎలా అయినట్లు? బాబా సమానంగా అవ్వాల్సిందే అని ప్రతిరోజు ప్రమాణం చేస్తారు. చేతులెత్తిస్తే అందరూ ఏమనంటారు? లక్ష్మీనారాయణలుగా అవ్వాలి అని అంటారు. బాబ్దాదాకు సంతోషం అనిపిస్తుంది. చాలా మంచి మంచి ప్రమాణాలను చేస్తారు. కానీ చేసిన ప్రమాణం నుండి లాభాన్ని పొందరు. ప్రమాణము మరియు లాభంల బ్యాలెన్స్ గురించి తెలియదు. ప్రమాణాల ఫైలు బాబ్దాదా వద్ద చాలా చాలా పెద్దదుంది. అందరి ఫైలు ఉంది. అలాగే లాభం గురించి ఫైలు కూడా ఉంటే, బ్యాలెన్స్ ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. సెంటర్ టీచర్లు కూర్చొని ఉన్నారు కదా, సెంటర్ నివాసులు కూడా కూర్చొని ఉన్నారు కదా, కనుక సమానంగా అయ్యేవారు కదా. సెంటర్ నివాసులు నిమిత్తంగా అయ్యే పిల్లలు సమానంగా ఉండాలి కదా. ఉన్నారు కూడా, కానీ అప్పుడప్పుడు కాస్త తుంటరులుగా అయిపోతారు. బాబ్దాదా పిల్లలందరి మొత్తం రోజంతటి పరిస్థితి మరియు నడవడిక చూస్తూ ఉంటారు. మీ దాదీ కూడా వతనంలో ఉన్నారు కదా. దాదీ చూసి ఏమన్నారో తెలుసా? బాబా ఇలా కూడా ఉంటారా? ఇలా జరుగుతుంటే, ఇలా చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఉంటారా అని అనేవారు. విన్నారా? మీ దాది ఏం చూసిందో విన్నారా? పిల్లలు ప్రతి ఒక్కరూ ముక్తి జీవన ముక్తుల వారసత్వానికి అధికారులుగా అవ్వాలి అని ఇప్పుడు బాబ్దాదా దీనినే చూడాలి అనుకుంటారు. ఎందుకంటే వారసత్వం ఇప్పుడు లభిస్తుంది. సత్యుగంలో అయితే సహజ జీవితం ఉంటుంది. ఇప్పటి అభ్యాసం యొక్క సహజ జీవితం. కానీ వారసత్వానికి అధికారం ఇప్పుడు సంగమ యుగంలో ఉంటుంది. కనుక ప్రతి ఒక్క
ఒక్కరు స్వయమే చేసుకోవాలి అని బాప్ దాదా దీనినే కోరుకుంటారు. ఒక్కవేళ ఏదైనా బంధనం లాగుతూ ఉంటే దానికి కారణమేమిటో ఆలోచించండి. కారణం గురించి ఆలోచించండి మరియు కారణంతో పాటు నివారణ గురించి కూడా ఆలోచించండి. నివారణనైతే బాప్ దాదా అనేక సార్లు భిన్న భిన్న రూపాలలో ఇచ్చి ఉన్నారు. సర్వశక్తుల వరదానాన్నిచ్చారు, సర్వ గుణాల ఖజానానిచ్చారు. ఖజానాలు ఉపయోగించుకుంటే ఆ ఖజానాలు పెరుగుతాయి. ఖజానా అందరి వద్ద ఉంది. బాప్ దాదా చూశారు. ప్రతి ఒక్కరి స్టాకును కూడా చూస్తారు. బుద్ధి స్టాక్ రూమ్. బాప్ దాదా అందరి స్టాకును చూశారు. స్టాక్ ఉంది, కానీ ఖజానాను అవసరమైన సమయంలో ఉపయోగించరు. కేవలం పాయింట్ రూపంలో ఆలోచిస్తారు. ఇది చెయ్యకూడదు, ఇది చెయ్యాలి అని పాయింట్ రూపంలో ఉపయోగిస్తారు, ఆలోచిస్తారు. కానీ పాయింట్గా అంటే బిందువుగా అయ్యి పాయింట్ను ఉపయోగించరు. అందుకని పాయింట్గానే ఉండిపోతుంది. బిందువుగా అయ్యి ఉపయోగించినట్లయితే నివారణ జరుగుతుంది. ఇది చెయ్యకూడదు అని అంటారు కూడా, మళ్ళీ మర్చిపోతారు కూడా. అనటంతో పాటు మర్చిపోతారు కూడా. చెప్పిన విధి ఎంతటి సహజమైనది. సంగమ యుగంలో ఉన్నదే కేవలం బిందువు యొక్క అద్భుతం. బిందువుని ఉపయోగించండి, మరే గుర్తులు అవసరం లేదు. 3 బిందువులను ఉపయోగించండి. ఆత్మ బిందువు, బాబా బిందువు మరియు డ్రామా బిందువు. ఈ 3 బిందువులను ఉపయోగిస్తూ ఉన్నట్లయితే బాబా సమానంగా అవ్వటం కష్టమేమీ కాదు. బిందువే పెట్టాలనుకుంటారు, కానీ పెట్టే సమయంలో చెయ్యి కదిలిపోతుంది. అప్పుడది ప్రశ్నార్థకము, ఆశ్చర్యార్థకము అయిపోతుంది. అక్కడ చెయ్యి కదిలితే ఇక్కడ బుద్ధి కదులుతుంది. లేదంటే 3 బిందువులను స్మృతిలో ఉంచుకోవటం ఏమైనా కష్టమా? బాప్ దాదా మరొక సహజ విధిని కూడా తెలియచేశారు. అదేంటి? ఆశీర్వాదాన్ని ఇవ్వండి మరియు ఆశీర్వాదాన్ని తీసుకోండి. సరే, యోగం శక్తిశాలిగా కుదరటం లేదు. ధారణ కూడా కాస్త తక్కువగా జరుగుతుంది. ఉపన్యాసం చేసే ధైర్యం లేదు. అయినా కానీ ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి. ఈ ఒక్క విషయాన్ని చెయ్యండి, మిగిలినవి వదిలేయండి. ఒక్క విషయం చెయ్యండి. ఆశీర్వాదాన్ని తీసుకోవాలి, ఆశీర్వాదాన్ని ఇవ్వాలి. ఏం జరిగినా కానీ, ఎవరు ఏమి ఇచ్చినా కానీ నేను ఆశీర్వాదాన్ని ఇవ్వాలి, తీసుకోవాలి. అంతే.
ఒక్క విషయాన్నైతే పక్కా చేసుకోండి, ఇందులో అన్నీ వచ్చేస్తాయి. ఒకవేళ ఆశీర్వాదాన్ని ఇస్తూ ఆశీర్వాదాన్ని తీసుకుంటూ ఉంటే అందులో శక్తులు మరియు గుణాలు రావా? స్వతహాగానే వచ్చేస్తాయి. ఒకే ఒక్క లక్ష్యాన్ని పెట్టుకోండి, చేసి చూడండి. ఒక్కరోజు అభ్యాసం చేసి చూడండి, తర్వాత 7 రోజులు చేసి చూడండి. మిగిలిన అన్ని విషయాలు బుద్ధిలో ఉండకపోయినా ఒక్క విషయమైతే ఉంటుంది కదా. ఏం జరిగినా కానీ ఆశీర్వాదాలివ్వాలి మరియు తీసుకోవాలి. దీనినైతే చెయ్యగలరు కదా, లెక్క చెయ్యలేరా? చెయ్యగలరా? మంచిది. కనుక ఎప్పుడు వెళ్ళినా కానీ ఈ ప్రయత్నమైతే చెయ్యాలి. దీని వలన అందరూ తమకు తామే యోగయుక్తులుగా అయిపోతారు. ఎందుకంటే వ్యర్థ కర్మలు చెయ్యనప్పుడు యోగయుక్తులుగానే అయిపోయినట్లు కదా. కానీ ఆశీర్వాదాలు ఇవ్వాలి, ఆశీర్వాదాలు తీసుకోవాలి అన్న ఈ లక్ష్యం పెట్టుకోండి. ఎవరు ఏమి ఇచ్చినా శాపనార్థాలు కూడా లభిస్తాయి. క్రోధానికి చెందిన విషయాలు కూడా వస్తాయి. ఎందుకంటే ప్రతిజ్ఞ చేస్తారు కదా. అప్పుడు మాయ కూడా దానిని వింటూ ఉంటుంది. మాయ కూడా తన పనిని తాను చేస్తుంది కదా. మాయా జీతులుగా అయిపోతే మాయ తన పనిని తాను చెయ్యదు. కానీ ఇప్పుడైతే మాయా జీతులుగా అవుతూ ఉన్నారు కదా. కనుక మాయ తన పని తాను చేస్తుంది. కానీ నేను మాత్రం ఆశీర్వాదాన్ని ఇవ్వాలి మరియు ఆశీర్వాదాన్ని తీసుకోవాలి అని అనుకోవాలి. వీలవుతుందా? వీలవుతుంది అని అనేవారు చేతులెత్తండి. అచ్చ, శక్తులు చేతులెత్తండి. వీలవుతుందా? అన్ని వైపులకు చెందిన టీచర్లొచ్చారు కదా. మీరు మీ దేశానికి వెళ్ళినప్పుడు ముందుగా అందరితో 1 వారం రోజులు ఈ హోంవర్క్ను చేయించాలి. క్లాస్కి వచ్చే వారి సంఖ్య ఎంత? ఎంతమంది ఓకేగా ఉన్నారు? ఎంతమంది కొంచెం బలహీనంగా ఉన్నారు? మరియు ఎంతమంది పక్కాగా ఉన్నారు అని తర్వాత రిజల్ట్ని పంపించాలి. ఇలా క్లుప్తంగా వ్రాసి ఓకే మధ్యలో గీత పెట్టి సమాచారాన్ని పంపాలి. ఇంతమంది ఓకే మరియు ఇంతమంది ఓకే మధ్యలో గీత ఉన్నవారు అని క్లుప్తంగా వ్రాయాలి. డబల్ విదేశీయులు వచ్చారు అంటే డబల్ పని చేస్తారు కదా. 1 వారం రోజుల రిజల్ట్ పంపాలి. దానిని బాప్ దాదా చూస్తారు. సహజం కదా, కష్టమేమీ లేదు. మాయ వస్తుందని మీరంటారు. బాబా, నాకు ఇంతకు ముందు ఇటువంటి సంకల్పాలు ఎప్పుడూ వచ్చేవి కావు.
ఇప్పుడు వస్తున్నాయి, ఇలా అవుతుంది అని అంటారు. కానీ దృఢ నిశ్చయం ఉన్న వారికి విజయం నిశ్చితం. దృఢతకు ఫలితం సఫలత. సఫలత జరగకపోవటానికి కారణం దృఢత్వం ఉంచుకోవటంలో లోపముండటం. దృఢతకు సఫలత లభించాల్సిందే. సేవనెలా అయితే ఉల్లాస ఉత్సాహాలతో చేస్తున్నారో అలాగే స్వయం పట్ల కూడా సేవ అంటే స్వసేవ మరియు విశ్వసేవ చెయ్యాలి. స్వసేవ అనగా స్వయాన్ని పరిశీలించుకోవటం మరియు బాబా సమానంగా తయారు చేసుకోవటం. ఎటువంటి లోపాలు బలహీనతలు ఉన్నా వాటిని బాబాకిచ్చేయండి కదా. ఎందుకు పెట్టుకున్నారు? ఇది బాబాకు మంచిగా అనిపించదు. ఎందుకు బలహీనతలను పెట్టుకుంటారు? ఇచ్చేయండి. ఇచ్చే సమయంలో చిన్న పిల్లలుగా అయిపోండి. చిన్న పిల్లలు దేనినైనా జాగ్రత్తగా పెట్టుకోలేరు. ఏదైనా వస్తువు ఇష్టం లేదంటే ఏం చేస్తారు? ఇది మీరు తీసుకోండి అని అమ్మా నాన్నలకు ఇచ్చేస్తారు కదా. అలాగే మీకు నచ్చని ఏ విధమైన భారం, బంధనం కానీ ఉన్నా, ఎందుకంటే బాప్ దాదా చూస్తున్నారు. ఒకవైపు ఇది మంచిది కాదు, సరైనది కాదు అని అనుకుంటారు. ఏం చెయ్యను, ఎలా చెయ్యను అని అంటారు. ఇది మంచిది కాదు అని అంటారు. మరోవైపు వాటిని భద్రంగా ఉంచుకుంటారు. దీనిని ఏమంటారు? మంచిదంటారా? మంచిదైతే కాదు కదా. మీరు ఎలా అవ్వాలి? చాలా మంచివారిగా అవ్వాలి కదా. మంచిగా కూడా కాదు, చాలా మంచిగా అవ్వాలి. కనుక ఇలాంటి విషయం ఏదైనా ఉంటే బాబా అయితే ఎప్పుడూ రెడీగా ఎదురుగా ఉంటారు. వారికి ఇచ్చేయండి. ఒకవేళ మళ్ళీ తిరిగి వచ్చినట్లయితే దానిని తాకట్టు వస్తువుగా భావించి మరలా ఇచ్చేయండి. తాకట్టు వస్తువుని తమదిగా భావించటం జరగదు. ఎందుకంటే మీరైతే ఇచ్చేశారు, ఇక అది బాబా వస్తువుగా అయిపోయింది. బాబా వస్తువైనా లేక ఇతరుల వస్తువైనా పొరపాటున మీ దగ్గరకు వచ్చేస్తే దానిని మీరు అలమరీలో పెట్టుకుంటారా? తీసేస్తారు కదా. ఎలా అయినా దానిని తీసేస్తారు, ఉంచుకోరు. దానిని జాగ్రత్తగా పెట్టుకోరు కదా. బాబా తీసుకునేందుకు వచ్చారు. ఇవ్వటానికి మీ వద్ద వేరే ఏమీ లేదు. కానీ దీనినైతే ఇవ్వగలరు కదా. ఇవి జిల్లేడి పూలు, వాటిని ఇచ్చేయండి. జాగ్రత్తగా పెట్టుకోవటం మంచిగా అనిపిస్తుందా? అచ్చ, బాప్ దాదాల హృదయానికి ప్రియమైన నలువైపులా ఉన్న పిల్లలకు మనోభిరాముడు కదా. కనుక మనోభిరాముని మనస్సుకి ప్రియమైన పిల్లలకు
ప్రేమ అనుభవాలలో సదా తేలియాడుతూ ఉండే పిల్లలకు ఒక్క బాబా తప్ప మరెవరూ లేరు, స్వప్నంలో కూడా లేరు అని అనుకునే బాప్ దాదా యొక్క అతి ప్రియమైన మరియు దేహ అభిమానానికి అతీతమైన గారాబమైన పద్మా పదమ భాగ్యశాలి పిల్లలకు మనస్సు పూర్వకమైన ప్రియ స్మృతులు మరియు కోటాను కోట్ల ఆశీర్వాదాలు. అలాగే బాలకుల నుండి యజమానులుగా అయిన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానం: ఈశ్వరీయ మర్యాదల ఆధారంతో విశ్వం ముందు ఉదాహరణగా అయ్యే సహజ యోగి భవ. విశ్వం ముందు ఉదాహరణగా అయ్యేందుకు అమృత వేళ నుండి రాత్రి వరకు ఏ ఏ ఈశ్వరీయ మర్యాదలైతే ఉన్నాయో వాటి ప్రమాణంగా నడుచుకుంటూ ఉండండి. విశేషంగా అమృత వేళ మహత్వాన్ని తెలుసుకొని ఆ సమయంలో శక్తిశాలి స్థితిని తయారు చేసుకున్నట్లయితే మొత్తం రోజంతటి జీవితం శ్రేష్టంగా తయారైపోతుంది. అమృత వేళ విశేషంగా బాబా నుండి శక్తిని నింపుకున్నట్లయితే శక్తి స్వరూపులై నడుచుకోవటం ద్వారా ఏ కార్యంలోనూ కష్టం అనుభవం అవ్వదు. మరియు మర్యాదపూర్వకమైన జీవితాన్ని గడపటం ద్వారా సహజ యోగి స్థితి కూడా స్వతహాగానే తయారవుతుంది. ఇక విశ్వం మీ జీవితాన్ని చూసి తమ జీవితాన్ని తయారు చేసుకుంటుంది. స్లోగన్: మీ నడవడిక మరియు ముఖము ద్వారా పవిత్రత యొక్క శ్రేష్టతను అనుభవం చేయించండి. అవ్యక్త ప్రేరణ పాయింట్: స్వయం కోసం మరియు సర్వుల కోసం మనస్సు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి. ప్రయోగి ఆత్మలు సంస్కారాలపై, ప్రకృతి ద్వారా వచ్చే పరిస్థితులపై మరియు వికారాలపై సదా విజయీలుగా ఉంటారు. యోగి మరియు ప్రయోగి ఆత్మ ముందు ఈ పంచ వికారాల రూపీ సర్పాలు మెడలోని హారాలుగా అవుతాయి. సంతోషంలో నాట్యం చేసే స్థితిగా అయిపోతాయి. ఓం శాంతి.